మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, నేను విజయ్. దేశంలో నిన్న జరిగినటువంటి ఒక ఘటన, ఆత్మహత్యకు ముందు దాదాపుగా 20 పేజీల పైగా ఆత్మహత్య లేఖను రాసి సూసైడ్ చేసుకున్నాడు ఒక ఐటీ ఎంప్లాయ్. అయితే భార్య వేధింపులు తట్టుకోలేక, ముఖ్యంగా న్యాయస్థానంలో తనకు జరిగినటువంటి అవమానాన్ని జీర్ణించుకోలేక ఆ ఉద్యోగి చనిపోవడం జరిగింది. దీనిపైన ఇప్పుడు యావత్ దేశమంతా కూడా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా మహిళలు, ముఖ్యంగా భార్యలు భర్తల మీద పెడుతున్నటువంటి వేధింపుల కేసులు ఎంతవరకు కరెక్టు, కోర్టులో సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా, దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేటు పూజారి నాగేశ్వర గారు. నమస్తే నాగేశ్వర గారు. నమస్తే. వాళ్ళ దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగా కోర్టులోకి వెళ్తున్నటువంటి కేసులన్నీ సరైనవేనా? అతను మాటలు చూస్తే నిజంగా భర్త బాధితుల కంటే భార్య బాధితులు ఎక్కువ ఉన్నారనుకోవచ్చు, అంతేనట్రా? అట్లేం లేదు. మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఎప్పుడైనా ఇద్దరిది అది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కేసు అయిందనుకో, ఆపోజిట్ పార్టీ రావాల్సిందే కదా. ఇప్పుడు భర్త కేసు వేస్తే భార్య రావాల్సిందే, భార్య కేసు వేస్తే భర్త రావాల్సిందే. సో అట్లా మనం ఒక సైడ్ దాన్ని ఎప్పుడు చెప్పలేం దాన్ని. అంటే ఇప్పుడు ఆయన రాసినటువంటి లేఖ చూస్తే 20 పేజీల పైగా లేఖ రాశాడు. అందులోనే అది ఆ మెయిల్ కూడా చేశాడు. ఎవరికి? హైకోర్టుకి చేశాడు, సుప్రీంకోర్టుకి చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేశాడు. నిజంగా ఇంతమంది మగవాళ్ళు వేధింపబడుతున్నారు. అందులో న్యాయస్థానంలో కూడా భరణం ఇవ్వలేకపోతే బతికే హక్కు లేదు, చచ్చిపోవచ్చు అంటూ తన భార్య న్యాయమూర్తి ముందే మాట్లాడడం, అక్కడ న్యాయమూర్తి కూడా నవ్వడం, అది పెద్ద హేళనగా ఆయన భావించారనుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఆ సంఘటన కనుక జరిగి ఉంటే దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే బిఫోర్ ద జడ్జి మనం ఏది మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే మనం ఏదున్నా కూడా జడ్జికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి తప్ప మనము ఒక వ్యక్తిని దూషించే అధికారం కానీ, తిట్టే అధికారం కానీ అటు భార్యకు కానీ భర్తకు కానీ చట్టపరంగా లేవు. ఎందుకంటే నువ్వు కోర్టులో కేసు వేసుకున్నావు, కోర్టులో నువ్వు రిప్రజెంటేషన్ చేస్తే ద కోర్ట్ విల్ గివ్ ద జడ్జిమెంట్ కదా. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మీకు అందరికి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి ఎప్పుడు కూడా పెయిన్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే అవి కుటుంబానికి, గౌరవానికి, తర్వాత ఒక జీవితానికి సంబంధించినవి కాబట్టి, ప్లస్ అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు కాబట్టి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి ఎప్పుడు కూడా పెయిన్ఫుల్లే ఉంటాయి. ఓకే, ఎక్కువగా లేడీస్కే ఫేవరబుల్గా ఉంటాయి కోర్టులు కానీ చట్టాలు కానీ, అంటే దానికి మీరే ఉంటారు సార్. ఎప్పుడు కూడా చట్టాలు లేడీస్కి ఫేవరబుల్గా ఉంటాయని చెప్పేసి ఎక్కడా చెప్పబడలేదు. ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళకు మనకంటే కొద్దిగా ఎక్కువ ప్రివిలేజ్ ఉంది అంతే. ఎందుకంటే మనది కొద్దిగా మేల్ డామినేషన్ ఫ్యామిలీ కాబట్టి అఘాయిత్యాలు కానీ లేకపోతే హరాస్మెంట్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు జెంట్స్ కంటే కొద్దిగా ఎక్కువ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ వాళ్ళు కొద్దిగా వీక్ ఉంటారు కాబట్టి కొద్దిగా ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఇచ్చినారు అంతే తప్ప చట్టాలు ఎప్పుడూ ఆడలకు మొగులకు అనుకూలంగా ఉండవు. అది ఏదో రాంగ్గా మనకు సమాజంలో దూరుస్తున్నారు. చట్టాలు అనేటివి ఎప్పుడు కూడా మరి లేడీస్కే ఎక్కువ ఉంటే మరి కేసు వేసిన ప్రతి అమ్మాయి గెలవాలి కదా. కేసు వేసిన ప్రతి అమ్మాయి గెలుస్తుందా? మెజారిటీ లేడీస్ వైపే ఉంటుంది సార్. మెజారిటీ లేడీస్ వైపు ఉండదు సార్. అది సొసైటీలో ఉన్న ఒక భ్రమది. వాళ్ళకు ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఒక 2-3 కేసులు ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది వాళ్ళకు. అంటే ఈ ఇన్సిడెంట్లో చూస్తే తప్పు అటు అబ్బాయి వైపు ఉండొచ్చు, అమ్మాయి వైపు ఉండొచ్చు, ఎవరి వైపు ఉండొచ్చు. బాలుడిని బ్లాక్మెయిల్ చేస్తూ తన కొడుకుని చూపించకుండా చివరి దాకా తీసుకొచ్చింది. కోర్టులో కూడా అంత హేళనగా మాట్లాడింది అతను చెప్తున్నాడు. చట్టాల మీద అవగాహన ఉంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ అనేది డీల్ చేయడం చాలా ఈజీ. పెయిన్ఫుల్ ఉంటుంది అనేది మాట వాస్తవం. కొద్దిగా టైం కేటాయించాలా, తిరగాల్సి వస్తుంది, కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాల్సి వస్తుంది, కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. లేదు అని ఎప్పుడు కాకపోతే మనకి ఏంటంటే భారతదేశంలో చట్టాలకు వచ్చారికి ఏంటంటే ప్రతి ఒక్క కాజ్కి ఒక చట్టం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇష్యూ ఒకటే ఉంటుంది, కేసెస్ మల్టిపుల్ అవుతాయి. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అనుకుందాం. సపోజు ఇప్పుడు వైఫ్ ఉందనుకో, ఇప్పుడు వైఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు, మెయింటెనెన్స్ కేసు వేయచ్చు, 498 హరాస్మెంట్ కేసు వేయచ్చు, తర్వాత అన్నట్టు చైల్డ్ కస్టడీ ఉంటే చైల్డ్ కస్టడీ కేసు వేయచ్చు. ఇట్లా కొన్ని అవి డిఫరెంట్ పర్పస్లో రెడీ చేయబడే చట్టాలు. అవి ఒక పర్టికులర్ కాజ్ కోసము తయారు చేయబడే చట్టాలు. అవి వాటిని ఏం చేస్తున్నాం మనం అంటే ఏంటంటే అన్నీ సతాయించడానికో బెదిరించడానికో అని వాటిని చాలామంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. అవును. ఓకే, అంటే ఇలాంటి కేసుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? అది ఎవరికైనా కానీ డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు నేనైతే అందరికీ ఒకటే చెప్తున్నా, మ్యాట్రిమోనియల్ కేసుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఏముండదు. ఓకే, మీరు స్ట్రెస్ గురవుతారు 100% వాస్తవం. ఎందుకంటే మీరు అనుకున్నట్టు కొద్దిగా కేసులు రన్ కావు,
కొన్ని సందర్భాలలో అడ్వకేట్ స్పందించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో కేసులు డిలే అవుతుంటాయి. ఈ రకరకాల ఇష్యూల వల్ల ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఒకవైపు ఏజ్ పెరుగుతుంటుంది, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఏజ్ పెరుగుతుంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇటు కెరియర్ ఉంటుంది, కేసుల కోసం టైం కేటాయించాలా, అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాలా, కోర్టుకి వెళ్ళాలా. ఇంకా చాలా సందర్భాల్లో భార్యాభర్తలు వేరే ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకరు ఇక్కడ ఈ కేసులో చూసుకుంటే ఈయన బెంగళూరు, యూపీలో. సో ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు ట్రావెల్ టు 40 సార్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో మనకు చట్టాల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కోర్టుకి వెళ్ళకుండా కూడా మనము జీపే వేసుకోవడం కానీ, లేకపోతే కోర్టు పర్మిషన్ తీసుకొని కానీ చాలా కేసులలో సుప్రీంకోర్టు మనకు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఇప్పుడు డొమెస్టిక్ అలాంటి కేసులలో అటెండ్ కావాల్సిన అవసరం లేదు. మీకు మంచి అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ కెన్ రిప్రజెంట్. కానీ ఆ వీడియో చూస్తే ఆ వీడియోకి ముందు అతను నీట్గా లేఖ రాయడం, ఏ పని చేసినా కూడా చాలా పక్కాగా పకడ్బందీగా చేస్తాడు అంటారు. అదేవిధంగా స్నానం చేయడం, అతను దాదాపు శివనామస్మరణ చేసి ఆ తర్వాత అంతా సూసైడ్ లెటర్ క్లియర్గా రాసి ఆ లెటర్ అంతా కూడా అప్పుడు వాటిని మెయిల్ చేసి ఆ తర్వాత సూసైడ్ చేస్తున్నాడు. అంటే ఎంతో క్షోభకు గురైతే తప్ప బాగా పూర్తిగా చదువుకున్నటువంటి వ్యక్తి అందులో తన కుమారుడిని చూపించకుండా బ్లాక్మెయిల్ చేస్తూ భరణం విషయంలో పదే పదే అనేకసార్లు డిమాండ్ చేయడం, కోర్టులోనే అవమానించడం, ఇవన్నీ సమాజంలో తలెత్తుకోలేక కోర్టులో అవమానం జరిగింది. చట్టాలన్నీ కూడా మహిళలకి అనుకూలంగా ఉన్నాయి, ఇక మనకి న్యాయం జరగదు అనేటువంటి ఉద్దేశంతోనే అతను అలా ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్. పిల్లగాన్ని చూశాక తండ్రికి 100% ఉంటుంది. దాని ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అవుతుంది. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఏమవుతుంది, చట్టంలో ప్రయోజనం ఏముంటుంది అంటే పిల్లగాడు ఎక్కడ ఉంటే అక్కడ కేసు వేయాలి. ఓకే, అక్కడ కేసు వేసినప్పుడు ఏంటంటే అక్కడికి మనం ప్రతిసారి పోవాలా. తర్వాత పిల్లగాడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చూడాలా మనం. ఇప్పుడు సపోజ్ ఈ కేసు బెంగళూరు కేసు ఉంది అనుకుందాం, వాళ్ళు యూపీలో నివసిస్తున్నట్టుంది, ఎవరు వైఫ్ అండ్ చైల్డ్. సో పిల్లగాడిని చూడాలంటే ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలా, బెంగళూరు నుంచి యూపీకి ట్రావెల్ చేయాలా. పిల్లగాడిని వారానికి ఒక్కసారి చూడాలంటే ఎవ్రీ వీక్ పిల్లగాడిని చూస్తానికి వెళ్ళాలా, కోర్టు కేసులకు వెళ్ళాలా, అడ్వకేట్ని కలుస్తానికి వెళ్ళాలా. సో దీనివల్ల స్ట్రెస్ అయి ఉంటుంది. సో స్ట్రెస్ లేదు అది అని నేను చెప్పను. నేను ఏమంటా అంటే నువ్వు ఆర్గనైజ్ కనుక చేసుకుంటే ఏ కేసు అయినా కూడా ప్రొసీడింగ్స్ అనేటివి కొద్దిగా అర్థం చేసుకోగలిగితే ఏ కేసు అయినా కూడా మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ చేశారు, మొదట కొంత అమౌంట్ డిమాండ్ చేశారు, ఆ తర్వాత ఇంకా డిమాండ్ చేశారు, ఇలా పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చివరాఖరికి అతనే వేధింపులకు పాల్పడుతున్నాడని పదే పదే చెప్తున్నారు. అతనే కట్నం కోసం ఎక్కువగా వేధింపులు చేస్తున్నాడని, అనవసరంగా కేసులని బనాయించారు అనేది అతను చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో ఇప్పుడు డిమాండ్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది ప్రతి కేసులో ఉంటుంది అది. ఓకేనా, ఎందుకంటే భారతదేశానికి వచ్చారికి ఏమవుతుంది అంటే ఏంటంటే మనకు ఎస్పెషల్లీ భారతదేశంలో పెళ్ళికి వచ్చారికి ఏంటంటే ఎవరైనా సరే అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా సరే మన జీవితకాలం మొత్తం దాచుకున్న పైసల్ని ఖర్చు పెట్టి గ్రాండ్గా చేయాలనుకుంటాం మనం. సో భారతదేశంలో ప్రధానంగా డైవర్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ స్థాయికి తగ్గట్టు. ఓకే, ఒక బీద వ్యక్తి ఉండనుకో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాడు, అది వానికి చాలా ఎక్కువ. ధనవంతులు ఉన్నారనుకో 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పెట్టి ఖర్చు చేస్తారు. సో భారతదేశంలో పెళ్ళిళ్ళు అనేటివి కొద్దిగా ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటాయి. పెళ్ళి అనేది ఎప్పుడైనా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ కేసును పక్కన పెడితే ఒక పెళ్లి విషయంలో భరణం అంటే మనం భరణం కాకుండా మనం కట్నం అనుకుందాం. కట్నం ఇచ్చేటప్పుడు అతను స్థాయిని బట్టే కట్నం ఇస్తారు. తర్వాత గొడవలు వచ్చినప్పుడు భర్తది ఎంత తప్పు ఉందో భార్యది కూడా అదే స్థాయిలో తప్పు ఉంటుంది. లేదంటే 4 గోడల మధ్య ఇంట్లో ఉండాల్సినటువంటి గొడవ బయట కోర్టు వరకు వెళ్ళదు కదా, తప్పు ఇద్దరిది ఉంటుంది కదా. జనరల్గా జనాలకు వ్యవస్థ మీద అంటే చట్టాల మీద అవగాహన లేదు. ఫస్ట్ ఏంది, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కట్నం ఇవ్వటం తప్పు, తీసుకోవడం తప్పు. కట్నం ఇచ్చినోనికి ఎంత శిక్ష పడుతుందో తీసుకోవడం కూడా అంత శిక్ష పడుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చరికి ఏమవుతుంది అంటే ఏంటంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భారతదేశంలో కట్టాలు ఇచ్చిపుచ్చుకోవడం అయితే పెద్దగా ఏం లేదు. అది చాలామందికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఉన్నప్పుడు మేము 50 లక్షల కట్నం ఇస్తాము, 50 ఎకరాల భూమి ఇస్తాము అంటారు జనరల్. అనుకుందాం మనం 50 లక్షల కట్నం ఇస్తాము అంటే వాళ్ళు ఏం క్యాష్ ఏమి ఇస్తలేరు, గోల్డ్ ఎక్స్చేంజ్ అవుతుంది. గోల్డ్ తర్వాత 10 ఎకరాల భూమి ఇస్తామంటే ఆ భూమి అమ్మాయి పేరు మీదనే ఉంటుంది. ఎక్కువ సందర్భాలలో 80% ఆఫ్ ద సందర్భాలలో ఎప్పుడు కూడా మనం చెప్పిన ఏదైతే కట్నం అని మనం మాట్లాడుతున్నామో దానికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగవు సార్, అమ్మాయి పేరు మీదనే ఉంటుంది. అంటే ఇవన్నీ పెళ్ళి ఎంతవరకు బాగుంటున్నాయి, పెళ్లి జరిగే టైంలో అసలు ఎక్కడ దీని గురించి చర్చే ఉండదు. కానీ
ఇద్దరి మధ్య ఒక్కసారి దూరం పెరిగాక, అగాధం పెరిగాక, ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కోర్టు వరకు వెళ్ళాక అక్కడ బలయ్యేది మగవాడే అనేది ప్రధానంగా ఈ కేసు తర్వాత ఎక్కువ వినిపిస్తున్నటువంటి వాదన కాదంటారా? సార్ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సిన 2 విషయాలు. కోర్టు ప్రొసీడింగ్స్ మీద అవగాహన లేకనే మీరు ఆ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు బలయ్యేది మగవాడే అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. నేను అంటే ఈ కేసు చూశాక పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ చూశాక, ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయితే నేనైతే చెప్పేది ఆత్మహత్య చేసుకోవడం అయితే 100% తప్పు అని చెప్తాను. ఫస్ట్ ఎవరైనా సరే తప్పు, అది కానీ ఎవరైనా తప్పు అంటే అక్కడ ఎందుకంటే జరిగినటువంటి ఆయన చదువుకున్న వ్యక్తి సమాజానికి ఇంకా పోరాడి చేయాల్సింది. ఇప్పుడు ఒక కేసులో ఇచ్చిన, ఒక కోర్టులో ఇచ్చిన తీర్పే ఫైనల్ ఏం కాదు. ఓకే, ఒక కోర్టులో ఇచ్చిన తీర్పు ఫైనల్ ఏం కాదు. దానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు, ఫ్యాక్ట్స్ నిరూపించవచ్చు, అన్ని నిరూపించవచ్చు. అంటే కోర్టులో తీర్పులు కూడా కొంత గందరగోళంగా ఉన్నాయనుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. లా నేను స్వయంగా రాసిన విషయం ఏంటి అంటే, లా ఈజ్ లైక్ అమీబా. అంటే చట్టానికి మనం సరైన నిర్వచనాన్ని ఎప్పుడు ఇవ్వలేము. ఓకే, ఇప్పుడు అమీబా అంటే ఇప్పుడు దేశంలో ఉన్న 140 కోట్ల మందికి అమీబాని గీయమని చెప్పండి, ఏ ఒక్కరు ఒక తిరగ గీయలేరు. సో అమీబా అనేది ఉంది, అది మారుతుంటుంది. చట్టం కూడా అంతే. ఒక ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి, ఒక అవసరాన్ని బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, దాన్ని అక్కడ ఉన్న జడ్జి అక్కడున్న ఫ్యాక్ట్స్ని బట్టి అక్కడ డిసిషన్ తీసుకుంటుంటారు. ప్రతిదానికి ఇట్లనే చేయాలా, ఇట్లనే రూల్ ఉందనేది ఎక్కడ లేదు దేశంలో. ఇప్పుడు మేమేమో రోజు మాట్లాడి ఉంటాం. గత 15 సంవత్సరాల నుంచి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 దాకా చట్టాల మీదే మాట్లాడుతుంటాం. మేమేమో షార్ట్కట్లో చెప్తుంటాం. వాళ్ళకేమో ఇంకా మాట్లాడాలనిపిస్తుంటుంది, వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళు గూగుల్లో పోతే ఒకటో దొరుకుతుంది, మనమేమో ఒకటి చెప్తాము. ఈ 2 వాళ్ళ కంపారిజన్ కావు. ఓకే, ఒక్కొక్క చట్టాలు మొత్తం సమానంగా ఉన్నా కూడా కోర్టును బట్టి, రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తులను బట్టి స్లైట్ చేంజెస్ ఉంటాయి. అంటే మెజారిటీ కేసుల్లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండడం, ఫిమేల్స్ మీద హరాస్మెంట్ జరగడం వల్లే సో ఎక్కువగా కూడా పోలీసింగ్ కానీ, చట్టాలు కానీ, కోర్టులు కానీ ఫిమేల్స్కే ఎక్కువగా ఫేవర్ చేస్తారు అనేది కూడా చూస్తూ వస్తున్నాం. సో కొన్ని విషయాల్లో అంటే కొన్ని చోట్ల ఫిమేల్ డామినేషన్ ఉంటుంది, మేల్స్ కూడా హరాస్ గురవుతుంటారు, కానీ ఆ విషయాన్ని బయట ఎవరు పట్టించుకోరు. అలాంటి వారికి ఏం చేయాలి? ఇప్పుడు చట్టాలు ఉమెన్కి ఫేవర్గా ఉన్నాయని ఎవరు చెప్పాలా? ఆ చట్టాల మీద పనిచేసే వ్యక్తులు చెప్పాలా. ఓకే, ఇప్పుడు మనం చట్టాల మీద పనిచేసే వ్యక్తులు అంటే ఎవరంటే రెగ్యులర్గా అడ్వకేట్స్ పనిచేస్తారు, న్యాయమూర్తులు పనిచేస్తారు. మిగతా వాళ్ళంతా కోర్టుకు వచ్చి చట్టాలు చదివి వాదించారు ఎవరు కూడా. ఓకే, ఇప్పుడు పోలీసింగ్ వ్యవస్థ ఉంది. జనరల్గా చెప్తాను, పోలీసింగ్ వ్యవస్థలో వాళ్ళు క్రైమ్కి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు అన్నీ రాస్తారు, లాలు ఉన్న ప్రకారం ఫాలో చేసి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మంచి చెడు అనేది మేము చెప్పగలుగుతాం, వాదించగలుగుతాం, దాన్ని నిరూపించగలుగుతాం. ఇద్దరు వాదనలు విన్న తర్వాత ద జడ్జ్ విల్ డిసైడ్. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారికి ఏమవుతుందంటే, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి, కంప్లైంట్ అమ్మాయి కాబట్టి, విక్టిమ్ అమ్మాయి కాబట్టి, అకార్డింగ్ టు ద కంప్లైంట్ విక్టిమ్ అమ్మాయి కాబట్టి అమ్మాయి సరే మాట్లాడుతుంటారు అంతే. అదే విక్టిమ్ అబ్బాయి అయితే, మేల్ అయితే, అదే కంప్లైంట్ మెయిల్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోవాలా? మేము తీసుకుంటున్నారు, ఎక్కడైనా జరుగుతుంది? తీసుకోవడం లేదు కాబట్టి పోరాటం చేయాలని చెప్తున్నాను అందరికీ. ఎలాంటి పోరాటం చేయాలి? ఎలాంటి మనం కంప్లైంట్ ఇచ్చినాము, మేము చాలామంది భార్యల మీద మేము ఎఫ్ఐఆర్లు చేయించినాం. చాలామంది భార్యల మీద చులకనగా చూస్తారు. అదే ఇష్యూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడం లేరు, కోర్టుకు రావడం లేరు, చెప్పుకోవడం లేదు, కోర్టుకు రావడం లేదు, బంధువులకి చెప్పుకోలేడు, కుటుంబ సభ్యులకి అందరూ హేళన చేస్తారని, కోర్టు వరకు వెళ్ళలేడు. అందరూ హేళన చేస్తారనే వారు ఎవరు చెప్పుకోవడం లేదు. నువ్వు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని హరాస్మెంట్ చేస్తే ఆడైనా మొగైనా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్ తీసుకోవాల్సిందే, దాన్ని ప్రాథమిక విచారణ జరపాల్సిందే. దాంట్లో మనం రాసిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చేయాల్సిందే. దాంట్లో ఇలాంటి కేసుల్లో, ఇలాంటి వరకట్న వేధింపుల కేసుల్లో, మీరు అన్నట్టుగా వైవాహిక జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతున్నటువంటి కేసుల్లో గతంలో ఉన్నటువంటి చట్టాలకి ఇప్పుడు ఏదైనా మార్పు ఏదైనా జరిగింది? ఏం జరగలేదు, మార్పు సేమ్ అట్నే. 498A కేసులు అన్నీ కూడా 498Aలో అరెస్ట్ అనేది తీసేశారు సార్, మిగతాదంతా సేమ్ ఉంది. 498Aలో అరెస్ట్ అనేది తీసేశారు. గతంలో ఆ సెక్షన్ స్టార్టింగ్లో ఇట్లా సెక్షన్ పెట్టంగానే ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది పేర్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుండే. స్టార్టింగ్లో 498 వచ్చిన కొత్తలో కాలక్రమేణా ఏంటంటే, పేర్లు ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఇంటికి సంబంధించిన వాళ్ళని పెట్టి బయట వాళ్ళు ఎవరన్నా పెద్ద మనసులో వాళ్ళని తీసేస్తుండే. కొంతకాలం తర్వాత ఇంట్లో కూడా అక్కల్ని, బావల్ని, వీళ్ళని అరెస్ట్ చేయకపోతుండే. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులను అరెస్ట్ చేయకపోతుండే.
తర్వాత లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి మీకు ఫైనల్గా ఏం చేసిండ్రు అంటే అరెస్ట్ అనేది తీసేసిండ్రు. దాన్ని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు కోర్టులో ఫైల్ చేస్తే కోర్టులో ప్రూవ్ చేసుకోండి, ప్రూవ్ చేసుకుంటే శిక్ష ఇద్దామని చెప్పేసి అరెస్ట్ అనేది తీసేసిండు. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అరెస్ట్ తీసేసిండు. పోరాడకుండా ఏం రాలే, దాని మీద చాలామంది సఫర్ అయినలు, చాలామంది చనిపోయారు. దాని మీద పోరాడిన తర్వాత దాన్ని మనం తీసేయాల్సి వచ్చింది, అరెస్ట్ అనేది తీసేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. అంటే ఇలాంటి కేసుల్లో భరణం విషయంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి వేధింపుల కేసుల్లో కావచ్చు, కొన్ని తీర్పులు ఇచ్చేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పి అని కింది కోర్టులకు అంతా కూడా ఇచ్చింది. కానీ ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే భరణం కోరుతారో, సో భరణం కోరేటువంటి వ్యక్తి అంటే ఒకవేళ భార్య భరణం కోరింది, భర్త స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, భార్య స్టేటస్ ఇద్దరిని కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటున్నారా? డెఫినెట్లీ తీసుకోవాలా. సుప్రీంకోర్టు గైడ్లైన్సే అది. వాళ్ళ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాలా. ఫైల్ చేసిన తర్వాత ఆ అసెట్స్ అండ్ లైబిలిటీస్లో అబ్బాయికి ఎంత అప్పు ఉంది, ఎంత సంపాదిస్తున్నాడు, లేకపోతే తల్లిదండ్రులు ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఏమున్నాయి, లాస్ట్ 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డులు, స్టాక్స్, నీకేమైనా ల్యాండ్స్, ప్రతి ఒక్కటి అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫైల్ చేయాల్సిందే. బోత్ ద పార్టీస్ ఫైల్ చేయాలా. బేస్డ్ ఆన్ ద అసెట్స్ అండ్ లైబిలిటీస్ ద కోర్ట్ విల్ డిసైడ్ ఎంత ఇవ్వాలా, ఎంత ఇవ్వద్దు, ఇవ్వాలా వద్దా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ద కోర్ట్ విల్ డిసైడ్. ఒకవేళ భర్తే కంప్లైంట్ ఇస్తే నిజంగా భార్య వేధింపులకి తట్టుకోలేక ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఆ కేసు కోర్టు వరకు వస్తే భర్త అప్పటి వరకు పనిచేస్తూ ఒకవేళ అతనికి ఉద్యోగం పోతే, లేదంటే వ్యాపారరీత్యా నష్టపోతే, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతే, భార్య పొజిషన్ బాగుంటే, భార్యను ఖర్చు పెట్టి అతను ఏదైనా ఉద్యోగం చేర్పించడం, లేదంటే వ్యాపారం ఆమె పేరు మీద ఉంటే, అప్పుడు భార్య భరణం ఇస్తుంది భర్తకి. మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24 చాలా క్లియర్గా చెప్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24 చాలా క్లియర్గా ఏం చెప్తుంది అంటే, భార్య కానీ భర్త కానీ ఇద్దరిట్లో ఎవరికన్నా పని లేకుండా ఉండి ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఆపోజిట్ పార్టీ నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చని చెప్తుంది ఇప్పటికీ. కానీ మెజారిటీ కేసులు అలా జరగట్లేదు కదా సార్. మెజారిటీ కేసులు అలా జరుగుతుంది అంటే మన దగ్గర అందరూ మ్యాక్సిమం పనిచేస్తారు. ఏదో 1% 2% రకరకాల కారణాల వల్ల వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ రాకనో ఎక్సో వయోజు అంటే ఇతర ఫైనాన్షియల్ పొజిషన్ కంటే కూడా ఆమెది ఎక్కువగా ఉంటే, ఆమెది ఎక్కువగా ఉంటుందంటే కేసు టు కేసు మనకు అక్కడ ఎంత ఉంది, ఏముంది, ఏం లేదు, కలిసినారా, విడిపోయారా, వీని ఛాయిస్ ఎంత ఉంది. ఇప్పుడు అట్లా దాన్ని మనం రకరకాల కోణాల్లో విశ్లేషించచ్చు సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ పడతాని జాబ్ బంద్ చేసే భర్తలు ఉన్నారు తెలుసా మీకు. మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలని చెప్పి జాబ్ బంద్ చేసే భర్తలు ఉన్నారు. ఆడవాళ్ళకి రైట్స్ ఉన్నాయంట ప్రాపర్టీ మీద అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు ఉన్నారు. జనరల్గా అలా జరుగుతుంటాయి. కానీ ఉద్యోగాలు మానేసేటువంటి భర్తలు కూడా ఉంటారా? చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు మానేసేటోళ్ళు ఉన్నారు, తక్కువ శాలరీకి మారేటోళ్ళు ఉన్నారు, లేకపోతే మెయింటెనెన్స్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తున్నాయి, అప్పులు ఎక్కువ చేసి చూపెట్టేటోళ్ళు ఉన్నారు. అది పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అది సో పూజారి నాగేశ్వరరావు గారు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, చాలామంది కూడా డైవర్స్ కోసం మీ దగ్గరకు వస్తుంటారు. సో ఇలాంటి స్ట్రెస్కి గురే వారికి మీరు చెప్పేటువంటి సూచన అంటే, మీ దగ్గరికి ఎక్కువ మంది మహిళలు, నేను అందరికీ ఒకటే చెప్తా సార్, మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేటి డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే సమాజానికి సంబంధించి, మనసుకు సంబంధించి, కుటుంబ సభ్యులందరికి సంబంధించిన ఒక ఇష్యూ కాబట్టి దాన్ని డీల్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ కనుక అయితే వాళ్ళు కొద్దిగా స్ట్రెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే దీంట్లో మనము చనిపోయేంత స్ట్రెస్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఒక వ్యక్తి చనిపోయాడు అంటే వ్యవస్థ మీదనో అర్థం కాకనో, లేకపోతే స్ట్రెస్కి గురయ్యో, పక్కన అండగా నిలబడేటం లేకనో, ఓకే, వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అవమానానికి గురయ్యో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భర్తని కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మన టీవీలలో అప్పుడప్పుడు కొట్టేటోళ్ళని మనమే క్లిప్పింగ్స్ వేస్తుంటాం ఏదో రకరకాలుగా. అట్లానే భార్యను కొట్టేటోళ్ళు ఉన్నారు. అది కేసు టు కేసు. కాకపోతే ఏంటంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేటివి భారతదేశంలో చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి. ఎందుకంటే కాంప్లికేటెడ్ అనే పదానికి అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్టు ఒక భార్య ఉందనుకుందాం సపోజ్, భర్త మీద 4 రకాల మెయింటెనెన్స్ కేసులు వేయచ్చు. ఒక ఓన్లీ మెయింటెనెన్స్ కేసులో 4 రకాలు వేయచ్చు. 4 కేసులు ఎట్ ఏ టైం వేయచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఒకటి వేయచ్చు, హిందూ మ్యారేజ్ కింద ఒకటి వేయచ్చు, 125 CRPS కింద ఒకటి వేయచ్చు, తర్వాత అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కూడా వేయచ్చు. మరి భర్త మెయింటెనెన్స్ ఏనికి లేదు, అదే చెప్తున్నది. ఒకవేళ భర్త సంపాదన లేకుండా ఉండి భార్య సంపాదిస్తే మాత్రమే వేయచ్చు. ఇద్దరు సంపాదిస్తుంటే ఇప్పుడు వైఫ్కి లేదు జనరల్గా, కానీ ద కోర్ట్ విల్ డిసైడ్. అట్లా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు ఉద్యోగాలు సమానమైనటువంటి సంపాదన, ఇద్దరికి సమానమైన సంపాదన, విడిపోతే మెయింటెనెన్స్ రాదు. జనరల్గా అయితే మెయింటెనెన్స్ రాదు. పిల్లలు ఉంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు ఇవ్వాలి మెయింటెనెన్స్? మళ్ళీ భర్తే ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి బాధ్యత భర్తే ఉంది. ఇప్పుడు పిల్లల రైట్స్కి వచ్చారు కూడా భారతదేశంలో స్పష్టమైన చట్టాలు లేవు. నేను మీకు చెప్తానండి సమస్యలు ఏమున్నాయో. ఒక వ్యక్తి చనిపోయిన సమస్యలు ఏమున్నాయంటే,
పిల్లలకు సంబంధించి భారతదేశంలో సరైన చట్టాలు లేవు పేరెంటింగ్కి సంబంధించి. ఫారిన్ కంట్రీస్లో డ్యూయల్ పేరెంటింగ్ ఉంటుంది. డ్యూయల్ పేరెంటింగ్ అంటే ఏంది, కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అక్కడ కానీ ఇక్కడ కానీ ఖర్చులు కానీ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ సమానంగా పంచుకోవాలి వాళ్ళు. ఇక్కడ 3 రోజులు అక్కడ 3 రోజులు లేకపోతే ఏదో వాళ్ళు. డ్యూయల్ పేరెంటింగ్ అంటే పిల్లలు అనేది ఇద్దరు ప్రాపర్టీ కాబట్టి అక్కడ డిస్టర్బ్ చేయరు పిల్లల్ని, ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పనియరు. స్ట్రెస్ పనియకుండా ఏం చేస్తారంటే డ్యూయల్ పేరెంటింగ్లో సమాన హక్కులు ఇద్దరికి ఉంటాయి కాబట్టి ప్రతిదీ సమానంగా పంచి ఇచ్చేస్తారు. మన భారతదేశానికి వచ్చేసరికి ఏమవుతుందంటే డ్యూయల్ పేరెంటింగ్ అనే సిస్టమ్ లేదు. ఒక ఏజ్ లిమిట్ వరకు ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉంటారు. అట్లానే 5 years వరకు తల్లి దగ్గరనే ఉండాలనేది మన చట్టంలో రాసి ఉన్నది. ఎందుకు అంటే మన కారణం ఏముంది అంటే మనకు పూర్వకాలంలో పిల్లలకు కావాల్సిన పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుండే, తల్లి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచే వస్తుండే. తల్లిపాలు అప్పుడు ఈ పాల డబ్బాలు లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్ ఇంకా రకరకాలు లేవు అప్పుడు. సో అప్పుడు 5 years వరకు, అప్పుడు 5 years కూడా పాలు తాగుతుండే. అవును. సో ఒక మనిషి పుట్టుక అనేది, వాని ఎదుగుదల అనేది, వానికి శరీరానికి కావాల్సిన పోషకాలు అనేవి తల్లి దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తల్లి దగ్గరనే ఉండాలనేది పూర్వకాలంలో రాసిన దాన్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. తర్వాత డ్యూయల్ పేరెంటింగ్ లేదు. డ్యూయల్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే పిల్లలు మన ఇండియాలో ఏంటంటే పిల్లలు ఎవరు ఎత్తకపోతే వాళ్ళ దగ్గర ఉండిపోతున్నారు. అవును. ఓకే, ఆపోజిట్ పార్టీ పిల్లల రైట్ కోసం కొట్టడాల్సి వస్తున్నది. అప్పటి వరకు ఎవరైతే ఏం చెప్తున్నారో దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే అమ్మ దగ్గర ఉన్నదనుకో నాన్న మీద గలిగా చెప్పడం, నాన్న దగ్గర ఉంటే అమ్మ మీద గలిగా చెప్పడం, వాళ్ళ చిన్నపిల్లలని చిన్నప్పటి నుంచే విలన్ చేసేస్తున్నారు. దానికి రకరకాల డ్రామాలు, కోట్లు అట్లా చెప్పడాలు, ఏడవటాలు, విజిటింగ్ రైట్స్ పోతే ఏడవటాలు, ఇట్లా జరిగిపోయి వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతున్నది. సో చాలా స్ట్రెస్ఫుల్ ఇండియాలో. చైల్డ్ కస్టడీ మీద అవగాహన చాలా మందికి లేదు. విజిటింగ్ రైట్స్ చాలా మందికి తెలియదు. విజిటింగ్ రైట్స్ చేసుకోవాలని కూడా తెలియదు. పిల్లలు అక్కడనే ఉంటారు, వీళ్ళు ఇక్కడనే ఉండిపోతాడు. ఫైనల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా, వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే విడిపోతే భార్యాభర్తలు, అది ఖచ్చితంగా బాధితుడు భర్తే అవుతున్నాడు, తప్పు ఒకవేళ భార్యదైనా కూడా అనేది చాలా వాదన వినిపిస్తుంది. కాదంటారా? భార్యాభర్తలకు నేను చెప్తున్నా, భార్యాభర్తలకు వైవాహిక జీవితంలో ఏ రకమైన సమస్య వచ్చి కోర్టుకు ఎక్కినా ఇద్దరు ఇబ్బంది పడతారు. మ్యాట్రిమోనల్ ఇష్యూస్ మీద కొట్లాడే ఫోరం ఎక్కడ లేదు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఒక భర్త మీద 4 మెయింటెనెన్స్ కేసులు వేస్తే 4 అయినట్టే కదా. అంతే. మరి ఒకటే మెయింటెనెన్స్ దాన్ని ఒకటే చేస్తే అయిపోతుంది కదా. అంటే నేను రైట్, సింగిల్ మెయింటెనెన్స్ ఒకటే పిటిషన్ చేసిన అయిపోతుంది. ఫైనల్గా ఏం ప్రతి ఇన్సిడెంట్ చూశాక ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక సీనియర్ అడ్వకేట్గా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే మీకు ఏ రకమైన మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్ ఉన్నా చనిపోవడం లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ ఏదన్నా మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్ ఉంటే చట్టాల మీద అవగాహన పెంచుకోండి. మన భారతదేశంలో చాలా వరకు చట్టాల మీద రూమర్సే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంకా చట్టాలను ఆశ్రయించి చట్టాలను తెలుసుకొని బతికే స్థాయికి రాలా. ఎందుకంటే నేను కొన్ని సందర్భాలలో చట్టాలను ప్రొవిజన్స్ చెప్తేనే జనాలు నా మీద దాడి చేసేస్తున్నారు. భార్యకు ఆస్తి మీద హక్కు, భర్త ఆస్తి మీద హక్కు లేదు అని చెప్తే దాని మీద దాడి చేసేసాను. ఓకే, అట్లా మనం చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అవగాహన పెంచుకోవాల్సింది పోయి ఏం చేస్తున్నారంటే నాలాంటి కూడా దాడి చేస్తున్నారు ఫస్ట్. సో మీరు మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అంటే డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, తిరగాల్సి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కొద్దిగా జీవితంలో ఇబ్బంది అవుతుంది. కానీ మీరు వాటిని అర్థం కాకుండా మీరు చనిపోయేంత ఇష్యూ అయితే ఏముండదు. మీకు ఏదన్నా కారణం వల్ల కింది కోర్టులో ఏమైనా ఇబ్బంది కలిగితే మీకు పై కోర్టు ఉంటుంది, కొద్దిగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ నేను ఏం చెప్తా అంటే మ్యాట్రిమోనల్ ఇష్యూలు వచ్చినప్పుడు మీరు సాధ్యమైనంత వరకు కోర్టుకు రాకుండా అవుట్ ఆఫ్ ద కోర్టే దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తా. పెద్ద మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మనకు సమాజంలో ఉన్న మంచి అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు కావచ్చు, దాని ద్వారా సమస్యను పరిష్కరించుకోండి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు. సో మ్యాట్రిమోనల్ ఇష్యూ అనేది ఫస్ట్ ఎవ్వరు కూడా సుఖంగా బతకాలి అంటే పెళ్ళికి ముందు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది 100% తీసుకోవాలి ఫస్ట్. పెళ్ళి తర్వాత వచ్చినా కూడా మీరు మళ్ళీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకొని దాన్ని సెట్ చేసుకోవాలా. సాధ్యమైనంత వరకు కోర్టుకు కానీ అడ్వకేట్ ఆఫీస్కి రాకుండా కానీ జీవితాన్ని గడిపేటట్టు చూడండి. రైట్ సార్. తప్పదు అన్నప్పుడు మాత్రమే కోర్టుని అప్రోచ్ కమ్మని చెప్తాం మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. ఇది హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఎవరు కూడా ఆత్మహత్యే శరణ్యం అని భావించవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా సుభాష్ విషయంలో అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వ్యవహారైనా సరే అంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోకపోతే కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో లేదు కోర్టులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మాత్రం
కొంచెం ఒత్తిడికి గురి కాకుండా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే చట్టాల మీద సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలని పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.